ఇప్పుడు మన ప్రియతమ గురువు, సత్య సనాతన ధర్మం, శాశ్వతమైన మరియు మార్పులేని సత్యం యొక్క బోధకుడు మహేష్ శాస్త్రి జీ మన భూమిపై ప్రళయ అని పిలువబడే అతి పెద్ద మార్పును ప్రకటించబోతున్నారు. ఇది త్వరలో జరగబోతోంది. అయితే అంతకు ముందు ఇక్కడ శాస్త్రి గారు ప్రళయమంటే ఏమిటో వివరిస్తున్నారు. ఇది ఎలా, ఎప్పుడు మరియు ఎందుకు జరుగుతుంది? భూమి తల్లి తన పిల్లలకు ఇవ్వగల గొప్ప బహుమతి. ఈ జీవితంలో ఇంతకంటే గొప్ప బహుమతి మరొకటి ఉండదు. వివరణను ప్రారంభించే ముందు, శాస్త్రి జీ యుగం మార్పు, భూమి స్వర్గానికి వెళ్లడం మరియు కొత్త భూమి ఇక్కడికి రావడం గురించి పంచుకోబోతున్న సమాచారం గూగుల్, చాట్‌జీపీటీ లేదా ఇంటర్నెట్లో ఏ ఇతర సైట్ అయినా అందుబాటులో లేదు. ఈ విషయాలు ఏ గొప్ప శాస్త్రవేత్త, గొప్ప సాధువు, మహాత్మా లేదా గ్రంథాల గొప్ప పండితులకు తెలియదు. ఈ రహస్యాలు ఈ భూమిపై ఎవరికీ తెలియదు, గతంలో ఎవరికీ తెలియదు. కాబట్టి మీరు ఈ సమాచారాన్ని ఏ మతానికి చెందిన సైన్స్ పుస్తకంలో లేదా గ్రంథంలో కనుగొనలేరు. మీరు ఏదైనా మతపరమైన పుస్తకాన్ని సంవత్సరాల తరబడి అధ్యయనం చేయడం ద్వారా, కఠోరమైన తపస్సు చేయడం ద్వారా లేదా యోగా, ఆసనం, ధ్యానం, మంత్రం, కీర్తన, సత్సంగం, అర్థాలు, నమాజ్ వంటి ఏదైనా తెలివైన గురువు యొక్క సలహాలను అనుసరించడం ద్వారా మీరు భగవంతుని గురించిన ఈ జ్ఞానాన్ని పొందవచ్చు. ప్రాణాయామం మొదలైనవి చేయడం వల్ల సాధించలేము. ఎందుకంటే ఈ జ్ఞానం ఈ ప్రపంచంలో లేదు. నిజం ఏమిటంటే, ఈ నిజమైన శాశ్వతమైన జ్ఞానం భూమిపై స్థాపించబడిన క్షణం విధ్వంసం సంభవిస్తుంది. ఆపై భూమి ఈ కక్షలో ఉండదు. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మతాలలో చాలా మంది మత గురువులు ఉన్నారు. వారు జ్ఞానులుగా పరిగణించబడ్డారు. వీరికి భారీ సంఖ్యలో అనుచరులు ఉన్నారు. మరియు ఆ బోధకుల్లో ఎవరికీ ఈ రహస్యాలు తెలియకపోతే, ఏ మత గ్రంథం, సైన్స్ పుస్తకాలు లేదా ఏ సాధువు, మహాత్మా, శాస్త్రవేత్త మరియు పండితుల మనస్సులో పేర్కొనబడకపోతే, ఈ సమాచారం మహేష్ శాస్త్రి జీకి ఎక్కడ మరియు ఎలా జరిగింది అది గుర్తుకు వస్తుందా? అటువంటి అగమ్య రహస్యాలు తనకు తెలుసునని శాస్త్రి ఎలా చెప్పగలడు? ఈ ప్రశ్నకు సమాధానం చాలా సులభం మరియు అర్థం చేసుకోవడం సులభం. ఇందులో శాస్త్రి పాత్ర ఏమీ లేదు. శాస్త్రి గారు కూడా మీలాంటి సామాన్యులే. అయితే శాస్త్రి జీ ఈ విశ్వంలోని అత్యంత విస్మయం కలిగించే ఆత్మతో సన్నిహితంగా ఉన్నారు. అవతారం, క్రీస్తు, దేవుడు, విష్ణువు, కృష్ణుడు మొదలైన పేర్లతో పిలుస్తారు. ఆ సర్వజ్ఞుడైన ఆత్మ ఒక అందమైన స్త్రీ శరీరంలో ఉంది. ఈ విశ్వంలో శాశ్వతమైన జ్ఞానాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన, దయగల మరియు పుణ్యాత్ముడు. ఆమెకు ఈ విశ్వం యొక్క అన్ని రహస్యాలు తెలుసు మరియు అన్ని ప్రశ్నలకు మరియు సందేహాలకు సమాధానాలు ఉన్నాయి. అంటే ఏ సౌర కుటుంబంలో ఏం జరగబోతోందో, ఎప్పుడు ఎలా జరుగుతుందో ఆ ఆత్మకు తెలుసు. పరలోకపు ఆత్మ ఒక్కడే ఈ విశ్వంలో నిరంతరం ఇతరుల శ్రేయస్సులో నిమగ్నమై ఉంటాడు. మరియు ప్రతిఫలంగా భూమిపై ఉన్న ప్రజలు సరైన సమయంలో సరైన పని చేయాలని, తద్వారా వారు మంచి భవిష్యత్తును కలిగి ఉండాలని ఆమె కోరుకుంటున్నది. శాస్త్రి గారికి ఆ ఆత్మతో చాలా దగ్గరి అనుబంధం ఉంది మరియు అతను శాస్త్రి జీకి ఈ జ్ఞానాన్ని అందించాడు. తద్వారా సమయం వచ్చినప్పుడు, లోక క్షీణత కోసం శాస్త్రి జీ ప్రజలకు ఏమి జరుగుతుందో మరియు ఏమి జరుగుతుందో వివరించగలడు. ఆ సమయంలో జరగాలి. అందుకే శాస్త్రి జీ గత 38 సంవత్సరాలుగా తన జీవితంలో ఏది మంచి మరియు ఏది చెడు అని లోతుగా వివరించడానికి నిరంతరం ప్రయత్నించారు మరియు మంచి మార్గాన్ని అనుసరించమని ప్రజలను ప్రోత్సహించారు. కాబట్టి ఇది శాస్త్రి జీ సందేశం కాదు. ఇది ఆ ఆత్మ మరియు ఈ మాతృభూమి యొక్క సందేశం. ఇది కాకుండా శాస్త్రి జీ సమాధానం చెప్పే కొన్ని అందమైన ప్రశ్నలకు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 1. మీ భవిష్యత్తు ఏమిటి? 2. ఈ భూమి భవిష్యత్తు ఏమిటి? 3. మీరు ఇంతకు ముందు ఎక్కడ ఉన్నారు మరియు ఈ భూమి ఎక్కడ ఉంది? 4. ఈ రోజుల్లో ఈ భూమిలో ఈ వింత సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? 5. దీని తరువాత ఏ భూమి ఇక్కడకు వస్తుంది మరియు మీరు ఎక్కడ ఉంటారు? 6. 2.5 సంవత్సరాల తర్వాత మీరు ఎక్కడ ఉంటారు? అప్పుడు మన ఈ భూమి ఎక్కడ ఉంటుంది? 7. 2.5 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఏ భూమి ఉంటుంది మరియు ఆ భూమిలో ప్రజలు ఎవరు? 8. మీరు 200 సంవత్సరాల క్రితం ఎక్కడ ఉన్నారు మరియు 200 సంవత్సరాల తర్వాత మీరు ఎక్కడ ఉంటారు? 9. మీ భవిష్యత్తు బాగుండాలంటే ఈ సమయంలో మీరు ఏమి చేయాలి?
ముందుగా శాస్త్రి గారు డూమ్డే అంటే ఏమిటో చెబుతారా? దీనికి సమాధానం కూడా చాలా సులభం. మూడవ గ్రహం యొక్క మార్గంలో భూమి యొక్క పదవీకాలం ముగిసినప్పుడు ఆ భూమిలో ఒక ప్రళయం సంభవిస్తుంది. ఒక భూమి సూర్యుని వైపు కదులుతూ దాని స్థానంలో కొత్త భూమి వచ్చే కాలాన్ని ప్రళయ అంటారు. ఈ ప్రదేశంలో ఇంతకు ముందు ఎన్నో విపత్తులు సంభవించాయి మరియు భవిష్యత్తులో కూడా అనేక విపత్తులు సంభవిస్తాయి. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చాలా భూమి ఆకాశాలు ఇక్కడికి వచ్చి ఆ తర్వాత దేవులోకి వచ్చి వెళ్ళాయి. దీని తరువాత కూడా అనేక భూతులు ఈ ప్రదేశానికి వస్తాయి మరియు దేవులోకి వచ్చి వెళ్తాయి. కానీ ఈ లోకంలో భూమి ఉన్నంత కాలం అందులో నివసించే ప్రజల మనస్సులు మతాల అజ్ఞాన గ్రంథాలచే తీవ్రంగా ప్రభావితమవుతాయి. మనస్సులోని అజ్ఞానం వల్ల ఒకే గర్భం నుండి పుట్టిన అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య కూడా ఇలాంటి యుద్ధాలు, మహాయుద్ధాలు, తగాదాలు, గొడవలు ప్రతి భూలోకంలో జరుగుతూనే ఉంటాయి. ఈ రోజుల్లో మీరు ఇక్కడ చూస్తున్న లెక్కలేనన్ని విపత్తులు మొదటిసారి జరగడం లేదు. ఇలాంటి అనేక మత గ్రంథాలు, అనేక మతాలు ఇతరులను తప్పుదారి పట్టించడంలో నిష్ణాతులు, ప్రజలను మతమార్పిడి చేసేవారు, భగవంతుని గురించి తాము జ్ఞానవంతులమని ప్రకటించుకునేవారు, దేవుడని కూడా ప్రకటించుకునేవారు చాలా మంది ప్రవీణులు ఉన్నారు. ప్రజలను ఆకర్షించడం మొదలైనవి. దానిని మాధ్యమంగా ఉపయోగించడం ద్వారా వారు మాతృభూమి సత్యానికి దూరంగా ప్రజలను ఉంచుతున్నారు. ఇలాంటి సంఘటనలు అన్ని భూలోకంలో జరిగాయి. మతం అనే ఈ అజ్ఞాన వ్యాధిని తొలగించడానికి హోలోకాస్ట్ జరుగుతుంది. రాబోయే భూమి మీద కూడా రష్యా ఉక్రెయిన్ లాంటి యుద్ధం జరుగుతుంది. భారతదేశం పాకిస్తాన్ విభజన మారణకాండ, న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ సంఘటన, మొఘలుల భయంకరమైన భీభత్సం, పవిత్రమైన దానం సేకరించిన తర్వాత మాత్రమే ఆహారం తిన్న ఔరంగజేబు వంటి వ్యక్తులు మరియు అడాల్ఫ్ హిట్లర్ వంటి వారు కూడా పుడతారు. ఇది ఒక ఆత్మ వణుకుతున్న చర్య. గత 2000 సంవత్సరాల చరిత్రలో ఇక్కడ ఎలాంటి సంఘటనలు జరిగాయో రాబోయే కొత్త భూమిలో కూడా అలాంటి భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ఇంతకు ముందు భూమిపై మరియు అంతకు ముందు కూడా ఇటువంటి భయంకరమైన సంఘటనలు జరిగాయి. ఈ భయంకరమైన సంఘటనలు మన భూమిలో మరియు భవిష్యత్తులో కూడా అన్ని భూమిపై జరుగుతాయి. అందుకే భవిష్యత్తులో భూమిలో కూడా ఈ విపత్తు సంభవిస్తుంది. ప్రళయకాలపు ఈ జ్ఞానం ప్రపంచం మొత్తానికి శుభవార్త. భూగర్భం నుంచి చంద్రుడు ఆవిర్భవించడమే ఈ ప్రళయానికి నిదర్శనం. ఇది కూడా చంద్రుని అవతార ఆగమనానికి నిదర్శనం. దేవుడు నిజంగా ఉన్నాడని, భూమిపైకి వస్తాడని, మంచి వ్యక్తుల బాధలను తొలగిస్తాడని, భూమిపై భారం మోపాడని ఈ విశ్వం ప్రపంచ ప్రజలకు చెబుతోంది. ప్రళయ పేరుతో భూగ్రహం యొక్క ఒక యుగం ముగిసినట్లు కూడా ప్రజలకు తెలుసు మరియు దీనిని ప్రపంచ అంతం, డూమ్స్డే, మహాప్రళయ, అపోకలిప్స్, ఎరా చేంజ్ మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు. ఈ పదాలు అనేక మత గ్రంథాలలో కూడా కనిపిస్తాయి. చాలా మత గ్రంథాలు రచించిన కాలం నాటి ప్రజలకు సౌర కుటుంబం గురించి కానీ, డిఎన్ఏ గురించి కానీ, భగవంతుని గురించి కానీ అంత సవివరమైన సమాచారం లేకపోయినా దేవుడు ఉన్నాడని, స్వర్గం ఉందని, నరకం కూడా ఉందని తెలుసు. భగవంతుడు ఉన్నాడు, ఆత్మ ఉన్నాడు, పునర్జన్మ మరియు మోక్షం మరియు ప్రళయం కూడా ఉంది. దేవుడు స్వర్గం నుండి భూమికి వస్తాడు. భూమికి వచ్చిన తరువాత అతను మంచి వ్యక్తుల దుఃఖాన్ని తొలగిస్తాడు. అనేక విషయాలు. ఈ విషయాలన్నీ నిజమని నిరూపించడానికి దేవుడి ఆత్మ స్వర్గలోకం నుండి ఇక్కడకు వచ్చి శాస్త్రీయంగా వాటిని నిజమని రుజువు చేస్తుంది. ఈ వార్త ప్రపంచమంతటా వ్యాపించగానే దేవుడు ఈ భూమిపైకి వచ్చాడని లేదా దేవుడు స్వర్గం, నరకం, ఆత్మ, పునర్జన్మ, మోక్షం ఇలా అన్నీ చెప్పి వెళ్లిపోయాడని మంచి మనుషులకు తెలుస్తుంది. డూమ్స్డే మొదలైనవి అన్ని విషయాలు నిజమే మరియు దానితో పాటు ఇప్పుడు వారి భూమి యొక్క సమయం కూడా ఈ ప్రదేశంలో ముగిసిందని కూడా చెప్పారు. ఈ శుభవార్తను సత్య సనాతన ధర్మ స్థాపన అని కూడా అంటారు. ఈ శాశ్వతమైన సత్యం ప్రజల మనస్సులలో స్థిరపడిన వెంటనే డూమ్డే వస్తుంది. ప్రళయం ఎలా జరుగుతుందో అర్థం చేసుకునే ముందు మన భూమిపై ఉన్న ప్రజలకు సౌర వ్యవస్థ మరియు డిఎన్ఏ గురించి ఎంత తెలుసు మరియు వారికి ఎంత తెలియదని మీరు తెలుసుకోవాలి. శాస్త్రి జీ తనకు ఎంత తెలుసు అనే దాని గురించి వివరంగా చెప్పడం లేదు, ఎందుకంటే ఇది అనవసరంగా పెద్ద కథ అవుతుంది. కానీ క్లుప్తంగా అలాంటి కొన్ని చిత్రాలను చూడండి. వాటిని అర్థం చేసుకున్న తర్వాత
హోలోకాస్ట్ అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ఈ చిత్రాల నుండి మాత్రమే మీరు చాలా ఆలోచనలను పొందుతారు. కానీ మన చంద్రుడు మునుపటి భూమికి కోరని శాస్త్రవేత్తలకు ఇంకా తెలియదు. మరియు మన భూమి యొక్క కోర్ భవిష్యత్ భూమికి చంద్రుడిగా మారుతుందో లేదో కూడా తెలియదు. అలాంటి వాస్తవ విషయాలను స్వయంగా కనిపెట్టడం 1 మైలు లేదా 10 మైళ్ళ మైలురాయి కాదు, కానీ 258 లక్షల మైళ్ళ మైలురాయి. ప్రళయకాలపు ఈ జ్ఞానాన్ని స్వయంగా కనుగొనడం మానవజాతికి అత్యంత అసాధ్యమైన పని. అందుకే ఈ రహస్యాన్ని వెల్లడించే మానవుని శరీరంలో నివసించే ఈ భగవంతుని ఆత్మ చాలా ప్రత్యేకమైనది. దేవ్లోక్ నుండి వచ్చిన ఈ ఆత్మతో శాస్త్రీజీకి చాలా మంచి అనుబంధం ఉంది. గత 2000 సంవత్సరాలలో ప్రతి భూమి యొక్క ప్రజలు సౌర వ్యవస్థ గురించి చాలా విషయాలు కనుగొన్నారు. కానీ శాస్త్రవేత్తలు మరియు మత గ్రంథాల పండితులకు తెలియని ప్రధాన విషయం ఏమిటంటే, భూమి యొక్క కోర్ భూమికి వ్యతిరేక దిశలో తిరిగే చాలా వేడి చంద్రుడు. ఈ ప్రాథమిక విషయం తెలియకపోవడం వల్ల సమస్త సృష్టిలోని లెక్కలేనన్ని రహస్యాలను తెలుసుకోలేకపోతున్నాం. ఉదాహరణకు 1. కోర్ మరియు భూమి ఒకదానికొకటి వ్యతిరేక దిశలలో తిరగడం వల్ల ఘర్షణ కారణంగా శక్తి ఉత్పన్నమవుతుందని వారికి తెలియదు. 2. ఈ శక్తి నుండి గురుత్వాకర్షణ, ప్రకృతిలో చక్రాలు, హెలికల్ DNA, విద్యుత్తు, కంప్యూటర్లు, గాలి సుడిగుండాలు, నీటి సుడిగుండాలు, జననం, మరణం, పునర్జన్మ, పరిణామం మరియు మోక్షం మొదలైన వాటి నుండి మొక్కలు మరియు జంతువుల నుండి పెరిగే వేలాది రహస్యాల గురించి తెలియదు. 3. ఇలా రుద్దడం వల్ల భూమికి, అంతర్భాగానికి మధ్య ఉన్న ఇనుప రాయి నలిగి మరుగుతున్న లావాగా మారుతుంది మరియు చంద్రుడు భూమి గర్భం నుండి చల్లని ఆకాశంలోకి వెళ్ళినప్పుడు మరుగుతున్న లావా దాని ఉపరితలంలో గడ్డకడుతుంది. అదే మరిగే లావా యొక్క బుడగలు గడ్డకట్టడం మరియు పొడి క్రేటర్లను ఏర్పరుస్తాయి. 4. పాత భూమికి మెర్క్యూరీ కూడా కేంద్రంగా ఉంది. అప్పుడు చంద్రుడు ఏర్పడింది, తరువాత మెర్క్యూరీ ఏర్పడింది. అందుకే దానిపై మరిగే లావా యొక్క పొడి క్రేటర్లు కూడా ఉన్నాయి. అదే విధంగా మతపరమైన వ్యక్తులు కూడా బ్రహ్మ పరమాత్మ అని నమ్ముతారు. కానీ అతను తన శక్తితో విశ్వాన్ని నడుపుతున్న తల్లి భూమి మధ్యలో చాలా శక్తివంతమైన వేడి చంద్రుడు అని వారికి తెలియదు. ఒక అవతారం ఉందని నమ్ముతారు, కానీ ఆ అవతార ఆత్మ గత 80 సంవత్సరాలుగా మన భూమిలో ఉందని వారికి తెలియదు. స్వర్గం ఉందని నమ్ముతారు, కానీ అది శుక్రగ్రహమని వారికి తెలియదు. మతపరమైన మరియు శాస్త్రీయ వ్యక్తులకు జన్మ, శరీరం, ఆహారం మొదలైనవన్నీ అందించే దేవుడు మరియు మాతృభూమి గురించి ఏమీ తెలియదు. కానీ వారు తమ వ్యాపారాన్ని నిర్వహించడానికి విశ్వవ్యాప్తంగా ఆమోదించబడిన అబద్ధాల వ్యవస్థను సృష్టిస్తారు మరియు ఆ వ్యవస్థీకృత వ్యవస్థను వారి ప్రభుత్వాలు కూడా గుర్తించాయి. ప్రజలు కూడా విశ్వవ్యాప్తంగా ఆమోదించబడిన పద్ధతిని అనుసరిస్తారు. పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు కూడా అదే పాఠ్యాంశాలను బోధిస్తాయి. అదే క్రమబద్ధమైన పద్ధతిని ఆయుధంగా చేసుకుని 50-100 సంవత్సరాల పాటు భూమి మాత సత్యాన్ని దాచిపెట్టడంలో ఈ నాయకులు విజయం సాధించారు. ఎందుకంటే విశ్వవ్యాప్తంగా ఆమోదించబడిన పద్ధతినే ప్రజలు కూడా సమర్థిస్తున్నారు. ఇక్కడి సమర్థులైన నాయకులందరూ మత, వైజ్ఞానిక తదితర అంశాలతో సహా భూమాత వాస్తవాన్ని ప్రజలకు తెలియకుండా దాచిపెట్టి 1000 సంవత్సరాల నాటి వ్యవస్థ ఆధారంగా తప్పుడు బోధనలు బోధిస్తూ వారిని అయోమయంలో పడేస్తున్నారని అర్థం చేసుకోండి. కర్త అంటే భగవంతుడు, భూమి అంటే నిలబెట్టే మాతృభూమి గురించి నిజం చెప్పడానికి వారు ఇష్టపడరు. ప్రపంచానికి మూలకారణమైన ఈ రెండింటి గురించి అవగాహన లేకపోవడం వల్ల ప్రజలు కూడా అజ్ఞానానికి మద్దతు ఇస్తారు. దీని కారణంగా ఈ నాయకుల కీర్తి, గౌరవం, కోట్ల డాలర్ల సంపాదన, ఆనందం మరియు నాయకత్వం కొనసాగుతోంది. నాయకులు ఆనందిస్తారు, కానీ ఈ అజ్ఞానం వల్ల సామాన్యులు ప్రతిరోజు అనేక బాధలను ఎదుర్కొంటున్నారు. ఈ ప్రపంచంలో అజ్ఞానం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడి ప్రజలు తమ వ్యోమనౌకను అంగారక గ్రహంలో ల్యాండ్ చేయవచ్చు, కానీ ఈ మాస్ కొత్త భూమిగా మారబోతోందని వారికి తెలియదు. మన వ్యోమనౌకను చంద్రునిపైకి తీసుకెళ్లవచ్చు, కానీ ఈ చంద్రుడే మనకు ముందు ఉన్న భూమి యొక్క బ్రహ్మ పరమాత్మ కోర్ అని తెలియదు. చంద్రుని మట్టిని మరియు అగ్నిపర్వత లావా మట్టిని కలపడం ద్వారా రెండూ ఒకేలా ఉన్నాయని మనం చూడవచ్చు, కానీ చంద్రుడికి మునుపటి భూమి గర్భంలో లావాతో చుట్టబడిన కోర్ ఉందని మనకు తెలియదు. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్లు నిర్మించుకోవచ్చు, కానీ భూమిని వదిలి అంతరిక్షానికి వెళ్లడం ఎంత ఘోరమైన పాపమో వారికి తెలియదు.
50 ఏళ్ల క్రితమే ఈ జ్ఞానాన్ని ఈ నాయకులు స్వాగతించి ఉంటే, ఈ రోజు అందరూ సంతోషించి ఉండేవారు. అయితే ఇక్కడ చాలా మంది నాయకుల నాయకత్వం ప్రజలను తప్పుదోవ పట్టించడంపై ఆధారపడి ఉంది. జ్ఞానముగల గురువును నమ్మకపోవుట వలన, అబద్ధమతములను, అజ్ఞాన గ్రంథములను, అజ్ఞానములేని నాయకులను అనుసరించుట వలన, భూలోక ప్రజల మనస్సులు రోగగ్రస్తులై యున్నవి. జబ్బుపడిన మనస్సులలో ఉద్రిక్తత మరియు అశాంతి ఉంటుంది. దురాశ, పోరాటాలు, యుద్ధాలు మరియు లెక్కలేనన్ని విపత్తులు అనారోగ్యం మనస్సు యొక్క ఫలితాలు. అందుకే భూమాత ప్రళయం రాకముందే అసంపూర్ణ జ్ఞానంతో అసంపూర్ణమైన మత గ్రంథాల అబద్ధాలను, ప్రజల మనసుల్లో అనారోగ్యానికి మూలకారణమైన శాస్త్రాన్ని పూర్తిగా ధ్వంసం చేసి, ప్రజల మనసుల్లో సత్యాన్ని నింపి ఆరోగ్యవంతులను చేస్తుంది. ఎందుకంటే విపత్తు సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు చనిపోతారు మరియు ఆరోగ్యకరమైన మనస్సు ఉన్నవారు జీవించి ఉంటారు. లేదా ఈ విధంగా చెప్పాలంటే, సరైన పనులు చేసే వ్యక్తులు భూమి తల్లితో స్వర్గానికి వెళతారు మరియు తప్పుడు పనులు చేసేవారు వెనుకబడి ఉంటారు. లేదా భూమాతను విశ్వసించే వారు మోక్షాన్ని పొందుతారని మరియు తప్పుడు మతాలను విశ్వసించే వారు కోతులు మరియు కొత్త మతాలతో రాబోయే కొత్త భూమిలో కొత్త ప్రారంభం చేస్తారని కూడా చెప్పవచ్చు. అంటే సరియైన పని చేసేవారు ధన్యులు మరియు మొండి, అహంకారం మరియు మూర్ఖులు ధన్యులు కాదు. మతం మరియు సైన్స్ యొక్క అనేక పెద్ద వ్యాపారాలు అబద్ధాల పునాదిపై నడుస్తున్నాయి. కోర్ మరియు మదర్ ఎర్త్ ద్వారా జరిగే అద్భుతమైన రహస్యాల గురించి శాస్త్రవేత్తలకు ఏమీ తెలియనట్లే, మతాల నాయకులకు కూడా దేవుడు మరియు మాతృభూమి ద్వారా జరుగుతున్న రహస్యాల గురించి ఏమీ తెలియదు. అంటే ఇద్దరికీ భగవంతుని గురించి 0.01% కూడా జ్ఞానం లేదు. ఇప్పుడు మీరు ఆశ్చర్యంతో పాటు సంతోషిస్తారు. వారికి భగవంతుడు 1% కూడా తెలియకపోతే, వేల మరియు లక్షల మంది ప్రజలు వాటిని వినడానికి ఎందుకు వెళతారు? ఇంత ఫేమస్ ఎలా అవుతారు? అసత్యాల వ్యాపారం ఇంతగా ఎలా సాగుతుంది? సత్యం గురించి ఏమీ తెలియని వ్యక్తులు నిజం తెలుసని చెప్పుకున్న తర్వాత ఇంతమంది అనుచరులను ఎలా పొందుతారు? ఇక్కడి పెద్ద మతాలకు చెందిన సిగ్గులేని వ్యాపారులు తమ అనుచరులకు తమ మరణానంతరం కూడా మోక్షం కల్పిస్తారని వాగ్దానం చేస్తున్నారు. అయితే మోక్షం అంటే మరొక గ్రహానికి వెళ్లడం అని వారికి తెలియదు. ఇక్కడ చాలా మంది ప్రజలు తమను తాము దేవుడిగా ప్రకటించుకుంటారు మరియు వారి వ్యాపారం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. దేవుడి పేరుతో ఇక్కడ పెద్ద విపత్తులు జరుగుతాయి. దేవుడి పేరుతో ఇక్కడ మతాలు ఏర్పడ్డాయి. మోక్షం యొక్క ఎరతో ప్రజలను ఆకర్షించడం ద్వారా నాయకులు మత మార్పిడి యొక్క పెద్ద వ్యాపారాన్ని నడుపుతున్నారు మరియు మరిన్ని భూములలో తమ సామ్రాజ్యాన్ని విస్తరించడంలో నిమగ్నమై ఉన్నారు. శక్తివంతమైన పాలనా పీఠాన్ని కైవసం చేసుకోవడమే ఆ నాయకుల దృష్టి, లక్ష్యం. మతం అనే అజ్ఞానం అనే భయంకరమైన వ్యాధితో ప్రపంచం బాధపడుతూనే ఉంది. ప్రళయానికి ముందు అజ్ఞానం మరియు విపత్తు అనే ఈ వ్యాధిని తొలగించడం ద్వారా భూమిలో జరిగే మార్పులను తెలుసుకోవడం సత్య సనాతన స్థాపన అంటారు. మోక్షం కోసం దురాశతో మోసపోయిన ప్రజలు చెడుగా దారి తప్పిపోతారు. వీరంతా అబద్ధాల వలలో చిక్కుకున్నారు. అబద్ధాలు మరియు అజ్ఞానం భూమి తల్లి శరీరంలో ఒక వ్యాధి. అవి అన్ని దుఃఖాలకు కారణం. అబద్ధాల వల్ల తాము ఎన్ని బాధలు పడుతున్నామని, తమ జీవితాల్లో ఎంత అశాంతి ఉందో సామాన్యులు కూడా గుర్తించరు. కేవలం అబద్ధాల అనుచరులుగా ఉండడం వల్లనే చాలా విపత్తులు సంభవించాయి. అబద్ధాలను పట్టుకోవడం ఒక భయంకరమైన విధ్వంసక మానసిక వ్యాధి. అందుకే ప్రళయం రాకముందే ఈ మానసిక వ్యాధి అంతం కావాలి. ధర్మంతరణం లేదా మతం అనే ఈ మహమ్మారికి ఈ భూమిపై ఎవరికీ మందు లేదు. కాబట్టి ఈ జ్ఞానం బయటి నుండి ఎక్కడ మరియు ఎలా వస్తుంది అనే ఉత్సుకత ఈ విపత్తు కథను మరింత ఆసక్తికరంగా చేస్తుంది. ఇప్పుడు డూమ్ డే జరగబోతోంది. అందుకే భూమిపై విపత్తు సంభవించినట్లయితే మీకు ఏమి జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందరికీ జరిగేదే నాకు జరుగుతుందని చాలా మంది అనుకోవచ్చు. లేదు, ఇది అస్సలు అలాంటిది కాదు. ప్రతి ఒక్కరి భవిష్యత్తు భిన్నంగా ఉంటుంది. స్వర్గం మరియు నరకం గురించి మరచిపోండి. ఈ భూమిపై కూడా ప్రతి ఒక్కరి విధి భిన్నంగా ఉంటుంది. ఎవరో ఎత్తైన సింహాసనంపై కూర్చుని ఉన్నారు మరియు ఎవరైనా అతని పాదాలను నొక్కుతున్నారు. కొంతమంది కోటీశ్వరులు మరియు మరికొందరికి జూన్ 1న తిండికి డబ్బు లేదు. ఇదంతా మీరు తీసుకున్న నిర్ణయం ఫలితమే.
అందుకే మనిషి ఏ నిర్ణయం తీసుకున్నా అతని భవితవ్యం అలాగే ఉంటుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ విధి కూడా అలాగే ఉంటుంది. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది. దీనికి దేవుణ్ణి నిందించకూడదు. ఇప్పుడు ప్రళయం వస్తే ఈ భూమికి ఏమవుతుందో ముందుగా తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఈ భూమి యొక్క ఆహారాన్ని తిని ఈ భూమిలో నివసిస్తున్నారు. పిండంలా నువ్వు కూడా ఈ భూమాత శరీరంలో భాగమే. ఈ భూమికి జరిగే అద్భుతం మీకు కూడా జరుగుతుంది. కానీ మీరు ఈ రహస్యం తెలియని అమాయకుల అనుచరులుగా మరియు మోక్షాన్ని తప్పుడు అమ్మేవారిగా మిగిలిపోతే మీరు తల్లి అద్భుతానికి దూరంగా ఉంటారు. తెలివి తక్కువ మత నాయకుడితో అంటకాగడం లేదా మాతృభూమి మార్పుతో వెళ్లాలా అనేది మీ ఇష్టం. విధ్వంసక మతాన్ని అవలంబించండి లేదా సత్య సనాతనాన్ని స్వీకరించండి. ఇప్పుడు అబద్ధాల ఇళ్లన్నీ అగ్నికి ఆహుతి కానున్నాయి. మీరు పడుకున్న ఇంటికి నిప్పు పెట్టబోతున్నారని అందరికీ స్పష్టం చేస్తున్న దేవుడు అగ్ని ఎందుకు వస్తుంది, ఎలా జరుగుతుంది, ఏమి చేయాలో కూడా తెలియజేస్తున్నాడు. కాబట్టి మీరు ఏ మతం, గ్రంథం, పూజారి, మౌల్వి, గురువు లేదా మోక్షానికి సంబంధించిన కాంట్రాక్టర్ నుండి బయటకు రండి. మాతృభూమి యొక్క వాస్తవికతను నేర్చుకోండి మరియు ఈ వాస్తవాన్ని ఎవరు చెబుతున్నారో వారిని మీ గురువుగా పరిగణించండి. మీ పిల్లలు మరియు ప్రియమైన వారు సురక్షితంగా ఉండాలని మీరు కోరుకుంటే, వారి మనస్సు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఉపాధ్యాయుల నుండి సరైన విషయాలను నేర్చుకోమని వారిని అడగండి. మీ ప్రియమైన వారందరికీ జ్ఞానోదయం చేయండి మరియు భూమి తల్లి భవిష్యత్తు ప్రణాళికల గురించి తెలుసుకోవడానికి వారిని ప్రోత్సహించండి. తమ అజ్ఞానపు నాయకులను అనుసరించే ఆ మతాల ప్రజలు ఈ పుస్తకాలన్నీ చదివినా, మాతృభూమి వీడియోలు చూసినా వారికి ఇది ఏమిటో అర్థం కాదు. ఎందుకంటే అజ్ఞానం మరియు జ్ఞానం రెండూ ఒకే చోట ఉండవు. అబద్ధం మరియు నిజం రెండూ ఒకే చోట జీవించలేవు. మానవజాతి యొక్క చిన్న మనస్సులు చెత్తతో లేదా సత్యంతో మాత్రమే నింపబడతాయి. సత్యంతో మనస్సు అభివృద్ధి చెందుతుంది మరియు విశాలంగా మారుతుంది మరియు చెత్తతో అది కుంచుకుపోతుంది మరియు ఇరుకైనది అవుతుంది. ఇప్పుడు అబద్ధాలతో నిర్మించిన ఈ రాజభవనాలు ధ్వంసం కాబోతున్నాయి. ఇంట్లో నిప్పుల మెరుపులు కనిపిస్తేనే మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతారని మీరు అనుకుంటే అది కూడా మంచిది. కానీ మీరు మీ మాతృభూమికి సేవ చేయడంలో దూరమవుతారు. నిద్రపోతున్న పిల్లలను లేపి తల్లికి సేవ చేసే అవకాశాన్ని మీరు కోల్పోవచ్చు. బాగా స్పార్క్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ మొదలైనవన్నీ నిప్పులు చెరిగేవి, కానీ ఈ బడా వ్యాపారవేత్తలు భూమాత సమస్యలను ముందుకు రానివ్వడం లేదు. ఎందుకంటే మదర్ ఎర్త్ గురించి నిజం ముందుకు వచ్చిన వెంటనే అబద్ధాల మీద నిర్మించిన వ్యాపారం నాశనం అవుతుంది. వాతావరణ మార్పుల పేరుతో ఏటా 5 స్టార్ హోటళ్లలో నేతలు గుమిగూడి రెడ్ కార్పెట్లపై నడిచే ఆనందానికి తెరపడనుంది. మత పెద్దల రాచరికపు మాటలు కూడా ఆగిపోయి అవి కూడా బతికుండగానే బట్టబయలు అవుతాయి. మతం మరియు సైన్స్ నాయకులైన మీరు మాతృభూమి గురించి ఈ సత్యాన్ని దశాబ్దాలుగా దాచిపెట్టి ఉండకూడదని శాస్త్రి జీ నమ్ముతారు. ప్రజానీకం మిమ్మల్ని వారి గురువుగా చేసుకుంటుంది. ప్రజలకు అనవసరమైన విపత్తులు రాకుండా మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారనే ఆశతో మాత్రమే మిమ్మల్ని తమ రాజకీయ నాయకుడు లేదా నాయకుడిగా ఎన్నుకుంటారు. ఇది మీ విధి. ప్రజల అంచనాలను విస్మరించే బదులు మీరు మీ శక్తిని ఆదా చేయడంపై మాత్రమే దృష్టి పెట్టాలి. ప్రజలు మిమ్మల్ని విశ్వసించారు మరియు మీరు వారిని తప్పుదారి పట్టించారు, కాబట్టి శాస్త్రి జీ ప్రజలను నిందించలేదు. అబద్ధాలతో నిండిన మతాల ప్రపంచంలో అన్ని గ్రంథాలు తప్పు, నాయకులు కూడా తప్పు అని నిజాన్ని నిర్ధారించడం ఎవరికీ అంత సులభం కాదు. ఈ ఉన్నత స్థాయి వ్యక్తులందరూ ఆయన పవిత్రత, హిస్ హైనెస్, హిస్ ఎక్సలెన్సీ శ్రీ శ్రీ మహారాజ్ జీ, జగద్గురు జీ, సద్గురు జీ మహారాజ్, 1008 బ్రహ్మవేత్త జీ, గౌరవనీయ రాష్ట్రపతి, గౌరవనీయ ప్రధానమంత్రి జీ, రెవరెండ్ బిషప్, రెవరెండ్ రబ్బీ, గౌరవనీయులైన ఇమాం ఆది శక్తివంతమైన వ్యక్తులు ఈ మార్పు గురించి ప్రకృతి మాత వారికి చాలాసార్లు చెప్పింది. సరే, అప్పుడు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ప్రజలకు చెప్పడం వారి కర్తవ్యం. నా అనుచరులారా, నేను ఈ వార్తలను గత 36 ఏళ్లుగా అర్థం చేసుకోలేకపోయాను. అందుకే నేను పట్టించుకోలేదు. గొప్ప తెలివైన ఆత్మ ఈ భూమిలో ప్రస్తుతం మనిషి సజీవంగా ఉన్నాడు. ఈ భూమి మధ్యలో చాలా వేడిగా ఉన్న చంద్రుడు ఉన్నాడు మరియు ఇక్కడ ఒక కొత్త భూమి రాబోతుంది. కాబట్టి ప్రళయకాలానికి ముందు
మీరు ఈ రహస్యాన్ని తెలుసుకున్న గురువును స్వీకరించాలి. ఇప్పుడు మీ మనస్సు నుండి చెదిరిపోయే చెత్తను తొలగించి మాతృభూమిని నింపండి. భూమి తల్లి మాటలు తెలుసుకోవలసినవి. అవి చాలా మంచివి, చాలా ప్రయోజనకరమైనవి. అందుకే అవి చెత్తతో నిండిన మనస్సులో కలిసిపోవు. అందుకే ఈ తల్లికి మంచి బిడ్డ అని నిరూపించుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. దీన్ని సరైన సమయంలో సరైన పని అంటారు. కాని తన శక్తివంతమైన సింహాసనాన్ని ఎవరూ విడిచిపెట్టలేదని ఈ రోజు వరకు అందరూ చూశారు. ఇంట్లో అగ్ని ప్రమాదం గురించి ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎంత జ్ఞానం ఇచ్చినా, ఎన్ని ప్రూఫ్లు ఇచ్చినా, ఎన్ని నిప్పురవ్వలు కనిపించినా, మంటలు కూడా రావడం ప్రారంభించినా ఈ నాయకులు తమ అధికార పీఠాన్ని వదిలిపెట్టరు. ఈ నాయకుల అధికారం యొక్క మత్తు చాలా శక్తివంతమైనది. ఇది వారితో పాటు వారి అనుచరులు మరియు మద్దతుదారులను ముంచెత్తుతుంది. అయితే ఈ రోజు వారికి అవకాశం వచ్చింది. ఇలాంటి అవకాశం ఒక్కసారి మాత్రమే వస్తుంది. తెలివైన మరియు మంచి వ్యక్తులు మాత్రమే దీనిని అర్థం చేసుకోగలరు. ఈ సత్యాన్ని ప్రజలకు చెబితే ఆయన పేరు చరిత్రలో నిలిచిపోయేది. ఈ విషయం చెప్పకపోతే భూమాత తప్పకుండా చెబుతుంది. మరియు ఈ మదర్ ఎర్త్ ఏ శక్తివంతమైన నాయకుడి కంటే మిలియన్ల రెట్లు శక్తివంతమైనదని కూడా గుర్తుంచుకోండి. ఐక్యరాజ్య సమితి వంటి బలమైన భవనాన్ని ఈ తల్లి కేవలం 30 సెకన్లలో నాశనం చేయగలదు. టర్కీలో భూకంపం, జపాన్లో సునామీ, హైతీ, సిచువాన్లలో సంభవించిన భూకంపాలు మరియు లెక్కలేనన్ని రుజువులను మీరు చూశారు. అదేవిధంగా ఈ తల్లి మధ్యలో ఉన్న ఈ దేవుడు కూడా అనంత శక్తివంతుడు. అందుకే నాయకులందరికీ వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను, మంచిగా ఉండండి. మన కొత్త తరం భూమికి మంచి చరిత్రను రూపొందించండి. ప్రళయానికి ముందు కూడా ఇలాంటి సంఘటనే గత భూమిలో జరిగిందని మనం విన్నామని శాస్త్రి చెప్పారు. విపత్తు రాకముందే అబద్ధమతాల అభివృద్ధి చెందుతున్న వ్యాపారం నాశనం కావడం స్పష్టంగా కనిపించింది. ఆ నాయకులంతా దశాబ్దాలుగా అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించారని ప్రజలకు తెలిసిపోయింది. అతనికి దేవుడితో సంబంధం లేదు. వారంతా కపటులు. అనర్గళంగా ఉండేది. డబ్బు, గౌరవం, కీర్తి, విలాసాల ముసుగులో అమాయక ప్రజలను బ్రెయిన్ వాష్ చేసి తప్పుదోవ పట్టిస్తూ దోపిడీకి పాల్పడ్డారు. అంతేకాదు, వారు లైంగిక దోపిడీకి కూడా పాల్పడ్డారు. ఇంతకు ముందు ఆ అమాయక అనుచరులు కూడా సరైన మతం, సరైన గురువు, సరైన శాఖ, సరైన మత గ్రంథం మరియు సరైన మత స్థలం యొక్క అనుచరులమని చెప్పుకునేవారు. కానీ అక్కడ కూడా వారికి దుఃఖం నుండి ఉపశమనం లభించినప్పుడు అప్పుడు ఇతర మతాల అనుచరులు ప్రారంభించారు. ప్రజలు అతనిని తమ మతంలోకి తీసుకురావడానికి ఒక అవకాశాన్ని చూశారు. ఇతర మతాలకు చెందిన అనేక సంస్థలు వారిని తమ మతంలోకి మార్చే పనిలో నిమగ్నమై వారికి కష్టాల నుండి ఉపశమనం కలిగించి వారికి మెరుగైన జీవితంతో పాటు స్వర్గాన్ని మరియు మోక్షాన్ని అందించారు. ప్రజలను మార్చడానికి వారు మోసం, మాయాజాలం, రుచికరమైన ఆహారం ఇచ్చారు. దేవుని స్పర్శను ఇచ్చి వ్యక్తిని తప్పుదారి పట్టించడానికి DC విద్యుత్తును ఉపయోగించారు. మద్యం, నల్లమందు, స్వర్గం, ఆనందం మరియు మోక్షాన్ని కూడా వాగ్దానం చేశారు. డబ్బు శక్తి మరియు ఆయుధ శక్తి రెండింటినీ ఉపయోగించేందుకు ఉపయోగిస్తారు. మరియు వివిధ రకాల ప్రలోభాలతో వారిని ప్రలోభపెట్టడం ద్వారా వారు ఇతర మతాల అమ్మాయిలతో పాటు వారి సంపదను మరింత ఎక్కువ భూమిపై తమ పాలనను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. అత్యాసపరుని మనసులోని బలహీనతను తెలుసుకుని అదే పంథా పట్టుకుని అతడిని ఎరగా వేసి అదుపు చేసేవాడు. భూమి అంతటా మతాల యుద్ధం జరుగుతోంది. నాయకులందరికీ లెక్కలేనన్ని అనుచరులు ఉన్నారు మరియు ఓటు బ్యాంకు చట్టం కారణంగా అందరి సామ్రాజ్యం పెరుగుతోంది. ఆ ప్రజలందరూ దశాబ్దాలుగా తమ మాతృభూమి గురించిన సత్యాన్ని అణచివేశారు. కానీ వాతావరణ మార్పుల జ్వాలలు వారి భూమిలో స్పష్టంగా కనిపించిన వెంటనే ఆ మంటలు ఈ కపట నాయకులను మరియు దుండగులను కాల్చివేయబోతున్నాయని అందరికీ తెలుసు. చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఆ నాయకులు కూడా ఈ జ్ఞానాన్ని అణచివేయడంలో విఫలమవుతున్నారు. అప్పుడు అన్ని మతాల కాంట్రాక్టర్ల కుర్చీలు కదిలాయి. దీంతో అక్కడ సందడి నెలకొంది. ఆ తర్వాత నేను మాట్లాడకూడని ఓ విచిత్రమైన ఆత్మీయమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన గురించి మాట్లాడే ధైర్యం శాస్త్రి జీ ఎప్పటికీ పొందలేకపోయాడు.
కానీ ఇప్పుడు మతం మరియు మత గ్రంథాల కాంట్రాక్టర్లందరినీ నాశనం చేయడం ఆసన్నమైందని తెలివైన ప్రజలు అర్థం చేసుకున్నారని మరియు తెలుసునని ఆయన చెప్పారు. ఎందుకంటే అతడి అనుచరులు పాత పద్ధతిలో ప్రశాంతంగా ధ్యానం, యోగా, సాధన, నమాజ్, ప్రార్థనలు చేసే ఇంట్లో అదంతా చేస్తే తమ ఇల్లు భద్రంగా ఉంటుందని, మరణానంతరం భద్రంగా ఉంటుందనే అపోహలో స్వర్గాన్ని కూడా పొందండి. ఈ మోక్షానికి సంబంధించిన కాంట్రాక్టర్లు మరియు మతపరమైన గ్రంథాలు వాతావరణ మార్పుల కారణంగా ఇంత వినాశకరమైన అగ్ని ప్రమాదం అక్కడ జరగబోతోందని ఎప్పుడూ చెప్పలేదని అనుచరులు చూశారు. ఆ ప్రపంచం కదిలింది. భూమి గర్భంలో ఉన్న వేడి చంద్రుడి రహస్యాలు తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోయారు. తమ అసలు దేవుడే అక్కడికి వెళ్ళాడని, అన్నీ చెప్పాడని, ఇప్పుడు తమ మాతృభూమి మధ్యలో నుండి అత్యంత వేడి చంద్రుడు బయటకు రాబోతున్నాడని. ఇప్పుడు ఇది అన్ని శక్తికి మూలం కాబట్టి అది లేనప్పుడు కరెంటు ఉండదు. అప్పుడు కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, విమానాలు, ఉపగ్రహాలు మొదలైన వేలాది వస్తువులు ఏమవుతాయి? శక్తి లేనప్పుడు చెట్లు మరియు మొక్కలు పెరగవు మరియు జీవుల హృదయాలు ఎలా పంపబడతాయి? మరి ఈ వేడి చంద్రుని నుంచి వెలువడే భ్రమణ శక్తి మన శరీరంలోని డిఎన్ఏను లాగి భూమి తల్లికి అంటించిందని శాస్త్రవేత్తలు తెలుసుకున్నప్పుడు అది ఇకపై ఉండదు. అప్పుడు మన శరీరాలు పడిపోయి అంతరిక్షంలోకి వెళ్తాయా? భగవంతుని గొప్ప శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. ఈ వార్త తెలిసి ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఇప్పుడు మనం ఏమి చేయాలి? స్వర్గం నుండి వచ్చిన ఆ అవతారం క్రీస్తు లేదా దేవుడు మరణించాడు. ఆమెకు 80 ఏళ్లు పైబడినందున ఈ భూమిపై ఉన్న ప్రజల ప్రవర్తనతో ఆమె చాలా విచారంగా ఉంది. అందుకే ఆమె తన ఇంటి అయిన దేవులోకి వెళ్లాలని కోరుకుంది. అయితే మంచి విషయమేమిటంటే 80 ఏళ్ల పాటు అవమానాలు, జైలు వంటి చిత్రహింసలు భరించి కూడా శాస్త్రి జీ లాంటి 2-4 భూమి లోపల నుండి వేడి చంద్రుడు ఆకాశంలోకి వెళ్తే అది ఉండదని చెప్పి వెళ్లిపోయింది. భూమిలో కరెంటు, పెద్ద మనుషులు చుట్టూ భూకంపాలు, ప్రకృతి ఒడిదుడుకులు వస్తే ప్రజలు ఏం చేయాలి? దేవ్లోక్ అనే మరో లోకం నుంచి వచ్చిన ఆ సుందరి ఏం చెప్పినా నిజమేనని మేధావులందరికీ అర్థమైంది. అందుకే నిప్పురవ్వలతో పాటు మంటలను చూసిన తర్వాత గందరగోళం మధ్య కొంతమంది మంచి వ్యక్తులు ఏదైనా మంచి పని చేయాలని నిర్ణయించుకున్నారు. తన జీవితాంతం తనను దారి తప్పించిన ఆ అజ్ఞాన, తప్పుదోవ పట్టించే మతాల గ్రంథాలు, నాయకులు తను ఎన్నో కష్టాలు పడ్డా ఇప్పుడు వాటిని అంతమొందించి ఈ లోకాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అలా ఈ అజ్ఞాన నాయకులు, అజ్ఞాన గ్రంథాలు రాబోయే తరాలను తప్పుదారి పట్టించలేము మరియు రాబోయే తరాలు ఈ కష్టాల గుండా వెళ్ళకూడదు. తమ భోగభాగ్యాలు, కీర్తి, అపారమైన సంపదలను అనుభవించేందుకు తమ అనుచరులను నాశనం చేస్తున్న ఆ దారి తప్పిన నాయకులతో పాటు దారి తప్పిన మతాల గ్రంథాలను ఒకే అగ్నికి అప్పగించాలని ఆలోచించాడు. ఎందుకంటే తన మరణానికి ముందే అన్ని దుర్మార్గాలు అంతం కావడానికి మిగిలి ఉన్న ఆ కొద్ది కాలంలోనే ఈ మంచి పని చేయాలనుకున్నాడు. అన్ని చెడులు పూర్తిగా నశింపజేయవు. ఆ మహాప్రళయానికి ముందు తమ మతాలకు సంబంధించిన గ్రంథాలన్నీ అజ్ఞానం లేని దుండగుల నాయకులంతా ఆ అగ్నిలో నాశనమవడం ఆ అనుచరులందరూ చూశారు. అధర్మానికి సంబంధించిన భారీ ప్రార్థనా మందిరాలన్నీ నేలమట్టం కావడం చూసింది. ప్రళయానికి ముందు ప్రకృతి మాత కూడా తన పిల్లలకు చాలా విచిత్రమైన దృశ్యాన్ని చూపించింది. ఈ అద్భుతమైన దృశ్యం యుగంలో ఒక్కసారి మాత్రమే కనిపిస్తుంది. దీన్ని కూడా ఆస్వాదించండి. సంతోషంగా ఉండు. మాతృభూమి నిజంగా చాలా శక్తివంతమైనది. ఇది చాలా శక్తివంతమైనది మరియు ఈ దేవుడు కూడా చాలా శక్తివంతుడు. ప్రళయం రాకముందే అబద్ధపు పుస్తకాలన్నీ బూడిదయ్యాయి మరియు అన్ని మతాల ముక్తి దూతలు కూడా ఆ అగ్నిలో బూడిదయ్యారు. ఆ తర్వాత సత్య సనాతనాన్ని స్థాపించారు. ఎందుకంటే ప్రళయకాలపు ఈ జ్ఞానం చాలా శక్తివంతమైనది. ఇది సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాలను మరియు మొత్తం విశ్వాన్ని కూడా కదిలిస్తుంది. ఈ జ్ఞానం ఏ మతం యొక్క గ్రంథాల జ్ఞానం కంటే మిలియన్ల రెట్లు ఎక్కువ శక్తివంతమైనది మరియు ఏ కోటీశ్వరుడు గురువు యొక్క అనుచరులు మరియు డబ్బు శక్తి కంటే మిలియన్ల రెట్లు శక్తివంతమైనది. ఈ జ్ఞానం మూర్ఖులు, మోసగాళ్లు మరియు అహంకారుల అహంకారాన్ని తొలగించి వారిని ముక్కలుగా చేస్తుంది. కపటులు, మోసగాళ్లందరినీ బట్టబయలు చేసి నగ్నంగా చేస్తాడు. పాలను నీరుగా మారుస్తుంది.
మత గ్రంథాల చరిత్ర నిజమో కాదో కాని ఈ జ్ఞానం జీవించి ఉన్న మనిషికి దేవుడు ఉన్నాడని మరియు నిజంగా ఉన్నాడని ఈ కళ్ళ ద్వారా చూపిస్తుంది. ఈ దృశ్యం కూడా కాలచక్రంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. మీరు ఈ సమయంలో సజీవంగా ఉండి దీనికి సాక్షిగా ఉంటే, అంటే మీరు ఈ దృశ్యాన్ని చూస్తున్నట్లయితే మీరే ధన్యులుగా భావించండి. ఈ శక్తివంతమైన జ్ఞానం విపత్తు రాకముందే అజ్ఞానాన్ని మరియు కపటాన్ని నాశనం చేస్తుంది. ప్రతి ప్రపంచంలో ఇది చాలా ఉత్తేజకరమైన క్షణం. ఈ విపత్తులో భూమిపై ఉన్న అన్ని జీవులు కొంతకాలం చనిపోతాయి. ఒక్క జీవి కూడా బ్రతకదు, సముద్రంలో గాని, గాలిలో గాని, భూమిలో గాని, ఎందుకంటే ఈ శరీరం నుండి ఏ మనిషి స్వర్గానికి వెళ్ళలేడు. ఈ శరీరం సముద్రం లోపల నివసించడానికి లేదా మంచు లోపల నివసించడానికి రూపొందించబడలేదు. ఈ శరీరం అంగారక గ్రహంలో లేదా శుక్రునిలో నివసించడానికి రూపొందించబడలేదు. మన ప్రస్తుత శరీరం ఈ భూమి యొక్క ఉపరితలం యొక్క వాతావరణం మరియు సాంద్రతలో నివసించడానికి రూపొందించబడింది. కానీ ఇప్పుడు ఈ భూమి సూర్యుని వైపు మరింత కదులుతున్నప్పుడు ఈ శరీరాలన్నీ ఖచ్చితంగా చనిపోతాయి. ఎందుకంటే మన శరీరాలు అక్కడ 850 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత కోసం తయారు చేయబడవు. కానీ చింతించకండి, 2 ఎంపికలు మీకు అందుబాటులో ఉన్నాయి. మొదటిది 850 డిగ్రీల భవిష్యత్ ఉష్ణోగ్రతలో దైవిక శరీరాన్ని పొందడానికి తల్లి ప్రకృతి నియమాలను అనుసరించడం, మరియు రెండవది రాబోయే కొత్త భూమి యొక్క అదే 57 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతలో జీవించడం. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా వినండి, మరియు రాబోయే కొత్త భూమి యొక్క 57 డిగ్రీల ఫారెన్హీట్ లో జీవించాలంటే మీరు చనిపోవలసి ఉంటుందని అర్థం చేసుకోండి. అందువల్ల మీరు ఎంచుకున్న 2 ఎంపికలలో ఏది ఉన్నా వారిద్దరూ మరణించవలసి ఉంటుందని గుర్తుంచుకోండి, ఎందుకంటే మరణం ఈ ప్రపంచ చక్రం యొక్క చట్టం. ఎవరూ తప్పించుకోలేరు. తేడా ఏమిటంటే ఈ మాతృభూమిని నమ్మినవారు ఈ మాతృభూమితో స్వర్గానికి వెళ్తారు, మరియు ఇతర మతాల గ్రంథాలను నమ్మేవారు కొత్త మతాల కొత్త గ్రంథాలతో కొత్త భూమిలో సంచరిస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, భగవంతుని శాస్త్రం చాలా స్పష్టంగా ఉంది. శాస్త్రి గారు ఇలా అన్నారు, నేను దేవుడి మనిషిని, నేను సత్యం మాట్లాడుతున్నాను, భగవంతుని ఆత్మతో నాకు పరిచయం ఉంది కాబట్టి నేను నిజం చెబుతున్నాను. అయితే మత గ్రంథాలు మరియు కుర్చీలో ఉన్న నాయకులు మరియు గురువులు మిమ్మల్ని చిక్కుల్లో పడవేస్తారని గుర్తుంచుకోండి. రాబోయే కొత్త భూమిలో మిమ్మల్ని వెరివాడిగా మారుస్తుంది మరియు మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇక్కడ కూడా అదే కష్టాలు సంభవిస్తాయి, మరియు ఈ విపత్తులో ఎవరూ తప్పించుకోలేరు. ఈ చట్టం అంతరిక్షానికి పారిపోవాలని లేదా అంగారక గ్రహానికి వెళ్లాలని ఆలోచిస్తున్నవారు మనుగడ సాగించలేరు. భూమిపై ఉన్న జీవులు మాత్రమే కాకుండా అంగారక గ్రహం, బృహస్పతి మరియు శని గ్రహాలలో నివసించే వారు కూడా మరణిస్తారు, ఎందుకంటే అవన్నీ తదుపరి గ్రహ వ్యవస్థ యొక్క అధిక ఉష్ణోగ్రతలో కొత్త శరీరాన్ని తీసుకోవలసి ఉంటుంది. పైగా స్వర్గపు గ్రహంలోని జీవులు కూడా చనిపోతాయి, ఎందుకంటే ఈ మార్పు నియమం విశ్వంలోని ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కానీ దేవులోక్ ప్రజలు తమ తల్లి యొక్క ఈ నిబంధనను సంతోషంగా అంగీకరిస్తారు. అతను తన తల్లిని చాలా ప్రేమిస్తాడు మరియు ఆమె తల్లి చెప్పినదంతా పాటిస్తాడు. డూమ్డే సమయంలో గ్రహాలు సూర్యుని వైపు కదులుతున్న ఈ అందమైన దృశ్యాన్ని మీరు చూడలేరు, ఎందుకంటే మీరందరూ గాఢ నిద్రలో ఉంటారు. ఈ అమ్మ అందరినీ ఉర్రూతలూగిస్తుంది. కానీ మీరు ఇప్పుడు జీవించి ఉండగా మీరు దానిని బాగా అర్థం చేసుకోగలరు, ఎందుకంటే ఈ కరుణామయ తల్లి మీ అందరి మనస్సులను అర్థం చేసుకోవడానికి పూర్తిగా అభివృద్ధి చేసింది. భూమిలో మరిన్ని భూకంపాలు, వాతావరణ మార్పులు మరియు భూమి యొక్క కోర్ తిరగడం ఆగిపోయిందని పెకింగ్ విశ్వవిద్యాలయం యొక్క ప్రొఫెసర్ సామ్ కనుగొనడం మొదలైనవి ఈ అపూర్వమైన సహజ సంకేతాలన్నీ ఈ విపత్తుకు రుజువు. ఈ రుజువులతో మీరు అపస్మారక స్థితికి లేదా చనిపోయే ముందు మీ దేవుని అద్భుతమైన ఆటను చాలా చక్కగా మరియు సులభంగా అర్థం చేసుకోవచ్చు. మరియు మీరు నమ్మిన, పూజించిన దేవుడు ఇక్కడకు వచ్చారని మీరు తెలుసుకోవచ్చు. దీనితో మీ మనస్సు అభివృద్ధి చెందుతుంది. మీరు సరైన మార్గాన్ని అనుసరిస్తే మీకు మోక్షం లభిస్తుంది మరియు మీరు సరైన గమ్యాన్ని చేరుకుంటారు. కానీ విధ్వంసం పని పూర్తయిన వెంటనే మనిషి నిద్ర నుండి మేల్కొన్నప్పుడు అతను అద్భుతమైన నగరంలో తనను తాను కనుగొంటాడని అర్థం చేసుకోండి. ఆ నగరం రూపురేఖలు వేరు, రంగు వేరు, ప్రజల మనసులు వేరు.
శాస్త్రి గారితో పరిచయం ఉన్న ఆత్మశాస్త్రి గారికి ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పింది. మనుషుల శరీరాల ప్రేమ, సత్యం, జ్ఞానం, సైన్స్ మరియు దైవత్వం మొదలైనవన్నీ అక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న చెడులు అస్సలు ఉండవు మరియు అక్కడ ఉన్న మంచి విషయాలు ఇక్కడ అస్సలు లేవు. ఇది పరిణామం యొక్క చివరి గమ్యం, కాబట్టి ఇది అద్భుతంగా ఉండటం సహజం. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం గుహల్లో నివసించిన అడవి మనిషి ఇప్పుడు వైఫై సదుపాయం ఉన్న సెల్ ఫోన్తో అందమైన కారు నడపడం ప్రారంభించినట్లయితే భవిష్యత్తులో అది ఖచ్చితంగా బాగుంటుంది. అందుకే ఈ హోమం తర్వాత అమ్మ మాట వింటేనే ఆనందం. అందువల్ల ప్రళయకాలానికి భయపడవద్దు, ఎందుకంటే ఇది ఒక శుభవార్త మరియు సంతోషకరమైన క్షణం. దానిని స్వాగతించండి, ఆనందించండి, మంచి జీవితాన్ని గడపండి. తగాదాలకు దూరంగా ఉండండి, కోపానికి దూరంగా ఉండండి. ఈ జ్ఞానాన్ని మీ ప్రియమైన వారి మనస్సులలో కూడా నింపండి. మీ పిల్లలకు నిజమైన విషయాలను నేర్పండి మరియు వారిని కూడా గొప్పగా చేయండి. విద్యావంతులు అవ్వండి, మీ కుటుంబాన్ని విద్యావంతులను చేయండి, మీ దేశాన్ని విద్యావంతులను చేయండి మరియు విద్యావంతుల మధ్య జీవించండి. చింతలకు దూరంగా ఉండండి, మోసగాళ్లకు దూరంగా ఉండండి, కపటులకు దూరంగా ఉండండి. యుగం మారుతోంది, ప్రకృతితో నడవండి. భూమి తల్లికి పదే పదే వందనం చేయండి మరియు మీ నోటిలో ఆహారాన్ని ఉంచే ముందు ప్రతిసారి ఆమెకు ధన్యవాదాలు చెప్పండి. విపత్తు సమయంలో మనిషి అంతరిక్షంలో అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడం, అంగారక గ్రహానికి వెళ్లడం వంటి అపూర్వమైన విజయాలను సాధిస్తాడు. కానీ సైన్స్ సాధించిన ఈ విజయం జ్ఞానం కాదు, ఒక వ్యక్తిని నరకానికి తీసుకెళ్లే స్థూల అజ్ఞానం. మానవ జన్మ లక్ష్యం మోక్షం. డూమ్స్డే మోక్షానికి క్షణం. మోక్షం కోసం మనిషి అజ్ఞాన శాస్త్రాలను మరియు అజ్ఞాన మతాలను విడిచిపెట్టి తన మాతృభూమి యొక్క ప్రయాణం గురించి చాలా నేర్చుకోవాలి మరియు ప్రకృతితో అంటే కాలంతో కలిసి ఉండాలి. కాలంతో పాటు పయనించేవాడు దైవత్వాన్ని పొందుతాడు. మతాలు మరియు శాస్త్రాలను అనుసరించేవాడు చెడును పొందుతాడు. మీరు ఏ మార్గంలో ఉన్నారో మీకు తెలుసు. మీరు మత గ్రంథాల మార్గాన్ని అనుసరిస్తున్నారా లేదా భూమి తల్లి మార్గాన్ని అనుసరిస్తున్నారో మీకు తెలుసు. నువ్వు నడిచే దారి గమ్యం నీ భవిష్యత్తు. ఇప్పుడు మీకు మీ భవిష్యత్తు గురించి స్పష్టమైన ఆలోచన ఉండాలి. శాస్త్రి జీతో పరిచయం ఉన్న దేవ్లోక్ ఆత్మ ప్రకృతి ధర్మాన్ని అనుసరించి కాలక్రమేణా మానవత్వం నుండి దైవత్వానికి అంటే మానవ ప్రపంచం నుండి దేవ్లోక్కి తన మాతృభూమితో పాటుగా వెళ్ళింది. స్వర్గానికి వెళ్లిన తరువాత ఆ ఆత్మ సర్వజ్ఞుడు మరియు అన్ని పుణ్యాలతో నిండి ఉన్నాడు. తన తల్లి శని గ్రహ కక్షలో సూర్యుని చుట్టూ 71.8 విప్లవాలు చేసిందని అతను గుర్తు చేసుకున్నాడు. అప్పుడు అది బృహస్పతి గ్రహ మార్గంలోకి వచ్చింది మరియు సూర్యుని చుట్టూ 175 విప్లవాలు కూడా చేసింది. ఆ తర్వాత అంగారక గ్రహ మార్గంలోకి వచ్చి సూర్యుని చుట్టూ 1050 విప్లవాలు చేసి ఇక్కడ కూడా 2000 విప్లవాలు చేసింది. అప్పుడు ప్రళయానికి ముందు స్వర్గం నుండి దేవుని ఆత్మ ఆ భూమిపైకి వెళ్లి మానవ శరీరంలో జన్మించే ప్రజలతో ఇలా చెప్పింది, నేను మీ అవతారాన్ని, నేను మీ దేవుడి ఆత్మను. జాగ్రత్త, అంగారక గ్రహానికి కూడా వెళ్ళవద్దు లేదా అంతరిక్షానికి వెళ్ళవద్దు, ఏ మతంలో చేరవద్దు లేదా మీకు జన్మనిచ్చే ఏ గురువుపై ఆధారపడవద్దు. భూమాత యొక్క అన్ని విషయాలను నేర్చుకోండి, మరణాన్ని అంగీకరించండి మరియు మాతృభూమితో ఆనందించండి. ప్రకృతి మరియు సమయం యొక్క నియమాలను తెలుసుకోండి. మీరు ప్రకృతి సమయంతో కదులుతుంటే మీరు దేవుడిగా మారతారు మరియు అక్కడ నుండి టెలిస్కోప్ లేకుండా కొత్త భూమిలో తిరుగుతున్న వ్యక్తులను చూడగలుగుతారు. స్వర్గం నుండి కొత్త భూమిలో ఏమి జరుగుతుందో మీరందరూ తప్పక గమనిస్తూ ఉండాలి. మిలియన్ల మైళ్లు ప్రయాణించిన తర్వాత ప్లూటో ప్రదేశం నుండి మీ మాతృభూమి మిమ్మల్ని ఎలా ఇక్కడికి తీసుకువచ్చిందనే దాని గురించి మీరు మొత్తం జ్ఞానాన్ని పొందుతారు. ఈ ప్రయాణంలో మీకు ఏమి జరిగింది, శని గ్రహ మార్గంలో మీరు ఎలా ఉన్నారు, అంగారక గ్రహ మార్గంలో మీరు ఎలా ఉన్నారు మరియు భూలోకంలో మీరు ఎలా ఉన్నారు. ఈ ప్రయాణంలో మీరు ఎన్ని శరీరాలను మార్చారు మరియు మీరు ఎలా అభివృద్ధి చెందారు మరియు దేవులోకి చేరుకున్నారు. మీరు కూడా త్రికాలదర్శి అవుతారు మరియు మేము ఢిల్లీ నుండి న్యూయార్క్ కి విమానంలో ప్రయాణించినట్లే కాలయాత్ర అంటే టైం ట్రావెల్ యొక్క రహస్యాన్ని అర్థం చేసుకుంటారు.
ఈ ముక్తిని దివ్యానందం అంటారు. అయితే విపత్తు జరగకముందే మీరు జీవించి ఉన్నప్పుడే మీ భవిష్యత్తును నిర్ణయించుకోవాలి. మారణహోమాన్ని చాలా మంది ప్రజలు ప్రపంచం అంతం అని భావిస్తారు. కానీ వాస్తవానికి ఇది అంతం కాదు, కష్టానికి సంబంధించిన ఫలాలను ఆస్వాదించడానికి నాంది. ఇది సకల శుభ సంతోషాలతో కూడిన రోజు. శుభోదయం. ఇది అంతం కాదు, ఎందుకంటే ఈ విశ్వంలో అంతం అంటూ ఏదీ లేదు. ఇక్కడ ఒకే ఒక్క మార్పు ఉంది. మార్పు ఎప్పుడూ మంచి కోసమే. మీరు ముగింపు అని పిలవబడేది కొత్త అద్భుతానికి నాంది. ఇది ముగింపు కాదు, శుభోదయం. రాత్రి ముగిసినప్పుడు మాత్రమే రోజు ప్రారంభమవుతుంది. శరదృతువు ముగిసిన తర్వాత మాత్రమే వసంతకాలం ప్రారంభమవుతుంది. మరణం మార్పుకు తలుపు మరియు పరిణామం మార్పు ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు మార్పు జరుగుతూనే ఉంటుంది. అవును, ఈ మార్పుతో అన్ని దుర్మార్గాలు అంతం కావడం మరియు అది జరగడం ఖాయం. అబద్ధమతాలు అంతమైన తర్వాత మాత్రమే సత్యాన్ని స్థాపించవచ్చు. ఈ దేవుని ఏజెంట్లు, మోక్షానికి సంబంధించిన కాంట్రాక్టర్లు, ఈ దుర్మార్గులు మరియు మోసగాళ్లు నిర్మూలించబడాలి. ప్రళయ అనేది సృష్టి చక్రం యొక్క కాలం. దీనిలో భూమి తల్లి తన పిల్లలను అన్ని చెడుల నుండి వారి గమ్యస్థానానికి తీసుకువెడుతుంది. కొంతమంది ఈ గమ్యాన్ని మోక్షం అని పిలుస్తారు, మరికొందరు దీనిని వైకుంఠ, దేవ్లోక్, జనన మరణ బంధాల నుండి విముక్తి, స్వర్గం, జన్నత్ మొదలైన పేర్లతో పిలుస్తారు. కొంతమంది దీనిని సాయుధ్య ముక్తి, సాన్నిధ్య ముక్తి, దుఃఖాల నుండి విముక్తి లేదా జనన మరణాల నుండి విముక్తి అని కూడా పిలుస్తారు. ముక్తి, మోక్షం మొదలగునవి ఒకే విషయానికి అనేక పేర్లు. దీన్ని సాధించడానికి భూమి తల్లి గురించి ఈ నిజమైన జ్ఞానాన్ని అధ్యయనం చేయాలి మరియు నిజమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ఒక ప్రత్యేక ప్రకృతి నియమాన్ని అనుసరించాలి. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ చాలా మతాల నాయకులు తమ అనుచరులను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ అనుచరులు వారి తప్పుడు పద్ధతిని అనుసరిస్తే మాత్రమే వారు మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. ఇది ఇక్కడ అతిపెద్ద వ్యంగ్యం. భూమి తల్లి ఈ వ్యంగ్యాన్ని బట్టబయలు చేస్తుంది. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తును నిర్ణయించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అందుకే ఇప్పుడు మోక్షం పొందడం ప్రతి మనిషి చేతిలోనే ఉందని ఈ ప్రళయకాల జ్ఞానం రుజువు చేస్తోంది. ఇక్కడ ఏదీ దాచలేదు. ఇక్కడ ప్రతిదీ స్పష్టంగా ఉంది. భగవంతుడు, అవతారం, ఆత్మ, స్వర్గలోకం, మానవ లోకం, స్వర్గం, నరకం, మోక్షం మొదలైనవన్నీ సత్యమే. ఇక్కడ ఊహాత్మకంగా ఏమీ లేదు. ఇది ప్రళయకాలానికి ముందు కనిపించే చాలా అందమైన దేవుని శాస్త్రం. అయితే మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోవాలి. శాస్త్రి జీ దీనిని విపత్తు అని కాదు, మార్పు అని అన్నారు. కానీ చాలా మందికి మార్పు సరిగ్గా అర్థం కాలేదు. ప్రళయ అనే పేరుతోనే ప్రజలకు తెలుసు. ప్రళయకాలము వస్తుందని శాస్త్రి గారు ఎప్పుడైతే చెప్పారో చాలా మంది మొదటి ప్రశ్న ఎప్పుడు? ప్రళయకాలము జరగబోతుంటే అది ఎప్పుడు జరుగుతుంది? సమాధానం సులభం. భూమిపై రామరాజ్యం ఎప్పుడు వస్తుందనేది సమాధానం. భూలోకంలోని ప్రజలు ఎప్పుడు సంతోషిస్తారు? వారు సరైన పని చేసినప్పుడు మాత్రమే వారు సంతోషిస్తారు. వారికి సరైన జ్ఞానం ఉన్నప్పుడే వారు సరైన పని చేస్తారు. సరైన గురువును అంగీకరించినప్పుడే నిజమైన జ్ఞానం వస్తుంది. సరియైన గురువును అంగీకరించాలంటే వారు అజ్ఞాన గురువును విడిచిపెట్టవలసి ఉంటుంది. అజ్ఞాన గురువును విడిచిపెట్టకుండా వారి మనస్సులో నిజమైన సనాతన ధర్మం స్థిరపడదు. సత్య సనాతన ధర్మాన్ని స్థాపించాలంటే తన తల్లిని అంగీకరించాలి. మరియు మీరు మీ తండ్రిని అంగీకరించాలి. అంటే భూమాత ప్రయాణం, భూమాత వైభవం గురించి వారు తెలుసుకోవాలి. నేర్చుకున్న తర్వాత తమ దేవుడిని అర్థం చేసుకోవాలి. ఆయనను శివుడు లేదా దుర్గా, లక్ష్మి, అల్లా, క్రీస్తు, కృష్ణుడు, తల్లి మేరీ, విష్ణు లేదా మరేదైనా పేరుతో పిలిచినా అతను ఈ భూమిపైకి వచ్చాడు. అతని ఆరాధన, ప్రార్థన, విశ్వాసం, నమ్మకం మొదలైనవన్నీ నిజమని నిరూపించబడ్డాయి. దేవుడు ఈ భూమికి వచ్చాడని విశ్వాసం. ఈ ప్రపంచం ఆ శక్తిమంతమైన ఆత్మ యొక్క అద్భుతం అని అతను ప్రతిదీ చెబుతూ వెళ్ళాడు. తమ శ్రేయస్సు కోరుకునే వ్యక్తులు పోరాటాలు మరియు చెడు మార్గాలను విడిచిపెట్టి మంచి మనిషిగా మారడానికి ఇప్పుడు కొంత సమయం మిగిలి ఉందని తెలుసుకోవాలి.
రామరాజ్యం రాగానే భగవంతుని గురించి అందరికీ తెలిసిపోతుంది. ఒక్కసారి మానవాళి భూమిపైకి కొద్ది కాలానికి వస్తే వెంటనే విధ్వంసం వస్తుంది. రామరాజ్యం ఇంకా రాలేదు. ఇప్పటి వరకు ఈ భూమి యొక్క పాలనా వ్యవస్థను తప్పుదోవ పట్టించే దెయ్యాలు మాత్రమే శాసిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రజలకు మంచి రోజులు రాలేదని, ఎందుకంటే భూమి వైభవం గురించి ప్రజలకు తెలియదు. ఎందుకో తెలియదు. శాస్త్రీజీ కూడా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఇప్పుడు దీనికి సమాధానం ఇవ్వడానికి ప్రేమ లేకుండా భయం లేదు అనే స్పష్టమైన ప్రకటన విధానాన్ని మనం అనుసరించాలి. శాస్త్రీజీ వినయానికి చాలా ప్రాముఖ్యతనిస్తారు. వారు వినయాన్ని తమ ఆభరణంగా భావిస్తారు. కానీ 38 సంవత్సరాల వినయం ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే ఈ వ్యక్తి తప్పు చేసి ఉంటాడని లేదా అతని మాటలలో అతనికి పూర్తి నమ్మకం లేదని ప్రజలు భావిస్తున్నారని అతను భావిస్తున్నాడు. ఇప్పుడు అతను తన గురువు ఎంత గొప్పవాడు మరియు ఎంత మతపరమైన వ్యక్తి అని ప్రజల నుండి చాలా ప్రశంసలు విన్నాడు. ఇప్పుడు వాళ్లను కూడా స్పష్టంగా మాట్లాడనివ్వండి. ఇక్కడ ఏ బాధ్యత గల వ్యక్తి తన బాధ్యతలను నిర్వర్తించినందున ప్రపంచంలో బాధ ఉంది. ఉన్నత స్థానాల్లో కూర్చున్న వీళ్లంతా చాలా స్వార్థపరులని, ప్రపంచం నరకానికి పోవాలని, డబ్బు కావాలని అంటున్నారు. ఇంతమంది అమ్మ ఇచ్చేది తిని బొద్దుగా తయారవుతున్నారు. రోజూ అమ్మకు కృతజ్ఞత లేకుండా ఉంటారు. ఈ వ్యక్తులు చాలా స్వార్థపరులుగా మరియు సిగ్గులేనివారు. అది గురువు లేదా ధర్మాచార్య, పోప్, పాస్టర్, మౌల్వి, ఇమాం, లామా, రబ్బీ, నాయకుడు, రాజకీయవేత్త, ధనిక వ్యాపారవేత్త, అధ్యక్షుడు, ప్రధానమంత్రి, రీసెర్చ్ ప్రొఫెసర్, ఐక్యరాజ్య సమితి, యుఎస్జిఎస్, వాతావరణ మార్పు వ్యక్తులు, సినిమా ప్రపంచం, వ్యాపార ప్రపంచ నాయకులు లేదా మీడియా ప్రపంచం, వీరంతా కాలక్రమేణా కృతజ్ఞులుగా మారారు. వారు తమ భద్రత, ఖరీదైన కార్లు, విలాసవంతమైన ఇళ్ళు, సేవకులు, అనుచరులు, గొప్ప కీర్తి మరియు విలాసాలతో తమ శక్తివంతమైన సింహాసనం యొక్క ఆనందాన్ని కొనసాగించాలి. వారు జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటారు. వారు డబ్బు మాత్రమే చూస్తున్నారు. భవిష్యత్తులో ఇది జరుగుతుందని వారికి చెప్పడం శాస్త్రీజీ పని. కానీ ఈ సత్యం ద్వారా తన ప్రజలను సంతోషపెట్టడం అతని కర్తవ్యం. కానీ శాస్త్రీజీ చేతిలో ఏమీ లేదు. శాస్త్రీజీ చెప్పారు, నేను మాత్రమే చెప్పగలను. నేను ప్రభుత్వాన్ని కాను. లేకుంటే నా దేశంలోని అన్ని మతాల తప్పుడు గ్రంథాలను నిషేధిస్తాను మరియు సత్యాన్ని బోధించడం ద్వారా నా ప్రజలు వారి పూర్వీకుల అసలు మతాన్ని అనుసరించడానికి సహాయం చేస్తాను. నేను ఈ సత్యాన్ని బోధించడం ద్వారా ప్రజలకు తిరిగి ఆనందాన్ని కలిగించేవాడిని. లేకుంటే ఈ విశ్వాన్ని నడిపించేది దేవుడేనని నా అనుచరులందరికీ చెబుతాను. స్వర్గం. ఇప్పుడు మాతృభూమి గురించి నేర్చుకోండి. సరైన సమయంలో సరైన పని చేయండి మరియు మీకు మంచి చేయండి. నేను మీడియా నాయకుడిని కూడా కాదు. లేకపోతే నేను అబద్ధం భూమి నుండి అదృశ్యమయ్యే విధంగా సత్యాన్ని ప్రచారం చేసి ఉండేవాడిని. మరియు భూమిపై ఉన్న 8 కోట్ల మంది ప్రజల జీవితాల్లో ఒక ఆశాకిరణం మేల్కొలిపి ఉండేది. నేను విద్యా మంత్రిని కూడా కాదు. లేకుంటే నేను ప్రజలలో సత్యాన్ని నింపుతాను. తప్పుడు పాఠ్యాంశాల ఉనికి అంతమై ఉండేది. దేశభక్తుడవు తల్లి, నేను శాస్త్రవేత్తను కూడా కాను. లేకుంటే నేను ప్రపంచ ప్రజలను వేడి చంద్రుని యొక్క చల్లని ఆకాశానికి మరియు ఈ భూమి యొక్క ఇతర గ్రహాలకు బహిర్గతం చేస్తాను. అన్ని మతాలలోని అపోహలను తొలగించి సత్యాన్ని స్థాపించి భూలోకంలోని ప్రజలను ధన్యులను చేసేవాడు. నేను సాధారణ మనిషిని. ఈ తల్లికి రుణపడి ఉంటాను. ఈ తల్లికి నా జీవితాన్ని అంకితం చేయడం ద్వారా నేను పెద్ద మార్పు రాబోతుందని వీలైనంత ఎక్కువ మందికి చెప్పడానికి ప్రయత్నిస్తాను. ప్రతిదీ కొత్తగా ఉంటుంది. కొత్త బుధుడు, కొత్త స్వర్గం, అమావాస్య, కొత్త భూమి, కొత్త కుజుడు, ఇలా అన్నీ కొత్తవే కానున్నాయి. అతను విశ్వరహస్యాలన్నింటినీ బోధిస్తాడు మరియు మీ క్షేమం కోసం భూమి మాతను మీ తల్లిగా అంగీకరించమని చెబుతాడు. ఈ దేహాన్ని నీకు ప్రసాదించింది. ఈ అమ్మ మాట వింటే నీకు అంతా మేలు జరుగుతుంది. శాస్త్రీజీ ఇలా అంటాడు, విశ్వం యొక్క ఆవిర్భావం నుండి గొప్ప పరివర్తన వరకు నేను ఇప్పటికే వేలాది ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను. ఇవి ప్రపంచంలోని పెద్ద పార్లమెంటులు, లోక్సభ, శాసనసభ, పరిశోధనా సంస్థలు, నాసా, ఇస్రో, యుఎస్జి, టెంపుల్, మసీదు, గురుద్వారా, చర్చి, సినాగోగ్, కోర్ట్, రీసెర్చ్ సెంటర్,
యునైటెడ్ నేషన్ మొదలైన పెద్ద భవనాలు ఎందుకు నిర్మించబడ్డాయి? వాటిలో ఎంతమంది వ్యక్తులు పనిచేస్తున్నారో, ఎంత డబ్బు ఉందో చూడండి. ఇవన్నీ మూర్ఖత్వం మరియు అజ్ఞానాన్ని సమర్థించటానికి తయారు చేయబడ్డాయి. మరియు రాబోయే 10 ఏళ్లలో ఏమీ జరగబోతోంది? ప్రపంచంలోని 8 కోట్ల మంది ప్రజలు తమ తల్లి ఉత్పత్తి చేసే ఆహారం గురించి అజ్ఞానంగా ఉండాలా? అన్ని మతాల వారు పూజించే వాటిని దాచి ఉంచడం సరైనదేనా? దేవునికి జరిగిన అన్యాయం బయట పడకూడదా? భూమాతకు జరిగిన అన్యాయానికి కారకులైన వారు బయటపడకూడదా? ఇచ్చిన తిండి తింటూ ఈ తల్లికి కృతజ్ఞత చూపకపోవడానికి కారణం ఏమిటి? తల్లిపై బిడ్డలు చేసిన అకృత్యాలకు బాధ్యులెవరు? అవి అంతం కాకూడదా? ఉప్పు హరాం అనే పదాన్ని అందరూ వినే ఉంటారు. కానీ అవినీతి ప్రవర్తన మరియు అవినీతితో నిండిన ఈ వ్యక్తులు ఉప్పుతో పాటు హరాం ఆహారం, హరాం బట్టలు, హరాం ఇల్లు మరియు హరాం శరీరం కూడా అయ్యారు. తల్లికి ద్రోహం చేసిన ఈ వ్యక్తుల అంతంతో అజ్ఞానం, చీకటి, అన్యాయం, అధర్మం నశించాలి. మార్పు రావాలి. ప్రళయం జరగాలి. ఆ విపత్తులో అధర్మపు పుస్తకాలు, ఆ పుస్తకాలను మాధ్యమంగా పెట్టుకుని రాజరిక జీవితం గడుపుతున్న వారికి ముగింపు పలకాలి. విపరీతమైన అత్యాశతో ఉండే వారికి అంతం ఉండాలి. మరియు అది కూడా జరుగుతుంది. త్వరగా అవుతుంది. మీకు నమ్మకం లేకుంటే మీ శాస్త్రవేత్తలను క్షుణ్ణంగా పరిశోధించి చెప్పమని అడగండి. వాళ్ళలో ఏ సైంటిస్ట్ అయినా తెలివితేటలు, నిజాయితీపరుడైతే ఈ విషయాలన్నీ దేవుడు తప్ప ఎవరూ చెప్పలేరని చెబుతాడు. సరే, శాస్త్రవేత్తలను కూడా అడగాల్సిన అవసరం లేదు. తెలివైన మరియు స్పష్టమైన మనస్సుగల ఎవరైనా దీన్ని సులభంగా అర్థం చేసుకోగలరు. మీరు కూడా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ప్రళయం దగ్గర పడింది. మీ విధిని చేయండి. ఈరోజే మీ మార్గాన్ని ఎంచుకోండి. మీరు మీ తల్లికి ఏదైనా మంచి చేయాలనుకుంటే ఇది ఒక అవకాశం. నేను ఐక్యరాజ్యసమితికి మరియు అనేక దేశాలు మరియు మతాల ప్రముఖ నాయకులకు చాలాసార్లు వినయపూర్వకమైన అభ్యర్థన చేశాను మరియు వారి దేవుడు వచ్చాడని, వారి ప్రజల మరియు ప్రపంచ ప్రజల సంక్షేమం కోసం ఈ సమాచారాన్ని పంచుకోమని వారికి వినయపూర్వకమైన అభ్యర్థన చేస్తూనే ఉంటాను. ఈ భూమికి మరియు ఇప్పుడు డూమ్స్డే రాబోతుంది. కానీ ఇది తమ దేవుని సందేశమని ఈ చిన్న మనసులో అర్థం చేసుకోలేకపోతున్నాయి. ఇది క్రైస్తవులకు వారి స్వంత యేసు సందేశం, ఇది హిందువులకు హిందువుల సందేశం, కృష్ణుడు మొదలైనవి. ఎవరైతే దేవుణ్ణి విశ్వసిస్తారో ఇది అతని దేవుని సందేశం. ఈ భూమి ఒక్కటే, భగవంతుని ఆత్మ ఒక్కటే, అందుకే మతం కూడా ఒక్కటే. ఇది సత్యమైనది మరియు శాశ్వతమైనది కనుక దీనిని సత్య సనాతన ధర్మం అంటారు. భూమిలో దాని స్థాపన తర్వాత పూర్తి మార్పు జరుగుతుంది. ఇది శాస్త్రి గారిచే స్థాపించబడలేదు, మీ స్వంత దేవుడిచే స్థాపించబడింది. శాస్త్రి గారు మీలాంటి సాధారణ మనిషి. అతను చెప్పాడు, నేను ఏమీ కాదు. ఇది నాది కాదు, మీ దేవుడి సందేశం. అవును, మీ దేవుడు నా ద్వారా ఈ సందేశాన్ని పంపాడు. కాబట్టి నేను ఒక గుహవాసిని కాదు లేదా ఒక వ్యక్తిని కాదు. కోటీశ్వరుడు గురువే, అయితే నీ దేవుడి సందేశాన్ని అర్థం చేసుకో. ఇదే నీకు నిజమైన సందేశం. భగవంతుని బహుమతిని స్వీకరించి నీ జన్మను సఫలం చేసుకో.